అది భగవంతుని ద్వారా లభించిన వరం అని ముందుగా అతనికి తెలియచేయండి. Transfer the accolades while remembering God. ఈ పొగడ్తలన్నీ నీ వల్లనే లభించాయి అని భగవంతుని స్మరిస్తూ వాటిని ఆయనకే అంకితం చేయమని చెప్పండి. ఒక్కొక్కసారి ఈ ప్రజలు నన్ను భగవంతునితో సరిపోల్చుతుంటారు. నా పరిస్థితి ఏంటో ఒకసారి ఆలోచించండి. దానికి నేను అర్హుడను కాను. మా అభ్యాసులు అందరిలాగానే నేను కూడా ఒక సాధారణ వ్యక్తిని. నా గురుదేవులు నాకు ఈ బాధ్యతను అప్పగించారు. నా ద్వారా నిబద్ధత కలిగిన మా అభ్యాసుల ద్వారా వారు కార్యం నెరవేరుస్తున్నారు. మీ ద్వారా కూడా వారు కార్యాన్ని నిర్వహిస్తున్నారు. వారి వారి స్థాయికి తగినట్లుగా ప్రతి ఒక్కరి ద్వారా వారు పనిచేస్తున్నారు. పొగడ్తలు, ప్రశంసలు, విమర్శలు అన్నీ భగవంతునికే చెందుతాయి. Accolades as well as criticisms give to God. భగవంతుడా, ఇవన్నీ నీవే అని ఆయనకు కృతజ్ఞతలు తెలియచేసుకుని ఈ భారం నుండి విముక్తిని పొందండి. ధ్యానం ద్వారా ఏది ఏమిటి అనే సరైన అవగాహన అభివృద్ధి చెందుతుంది. తద్వారా మనం ఈ భారాన్నంతటినీ వదిలివేస్తాం. అది అలా కరిగిపోతుంది, అంతే. మీరు మీ కుమారునికి ఈ అభినందనలన్నీ మరియు విమర్శలను కూడా భగవంతునికి బదిలీ చేయమని చెప్పండి. And appreciate, be grateful to God for giving these gifts. అలాగే ఈ బహుమతులు లభించినందుకు భగవంతునికి కృతజ్ఞతగా ఉండండి. ఇది ఇంతటితో అంతం కాదు. మనం మరింత వినమ్రతతో ఉన్నప్పుడు బహుమతులు వర్షిస్తూనే ఉంటాయి. మీరు చెప్పినట్లుగా భగవంతుని గుమ్మం వద్ద బిచ్చగాని వలె మనం మరింత వినమ్రతతో ఉన్నప్పుడు అన్ని పనులు ఆటోమేటిక్గా జరుగుతాయి. And when we become that, I think things happen automatically. Once someone asked me a question, ఒకసారి ఒకరు నన్ను ఒక వ్యక్తికి ఉండవలసిన అత్యుత్తమమైన గుణం ఏమిటి అని ప్రశ్నించారు. at that moment I said humility is very important. ఆ క్షణంలో నేను వారికి అణకువ చాలా ముఖ్యం అని చెప్పాను. అలాగే సంభాషణలో మాధుర్యం, మృదుత్వం, నడవడికలో విధేయత అంతే చాలు. ఈ లక్షణమే మానవాళి యొక్క హృదయాన్ని గెలుచుకుంటుంది.